హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన మంచి సువాసన ఉండే కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఉంటే చాలు, ఇంకెలాంటి పప్పు రసం కూడా అవసరం లేదు. ఈ పచ్చడితోనే అన్నం మొత్తం కడుపు నిండా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈ పచ్చడి చూస్తుంటేనే చాలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా? ఈ పచ్చడి కోసం ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని నీట్గా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇలా కడిగి జాలీలోకి వేసుకున్నానండి. ఇలా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కట్టను నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కంటిన్యూగా కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని సేమ్ అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి కారానికి తగ్గట్టుగా ఒక 6 పచ్చిమిర్చిని అలాగే ఒక 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. నేను ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 వేసి చేస్తున్నాను. మీరు కావాలంటే ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకొని టమోటాలు కూడా కాస్త మెత్తగా ఇంతవరకు కలుపుతూ వేయించేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు బాగా వేయించేసుకున్నాం కదా. వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా కొత్తిమీరని కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర అంతా ఇందులోకి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని 1 నిమిషం ఈ కొత్తిమీరని కలుపుతూ వేయించేసుకోండి. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, 1 నిమిషం వేయించుకుంటే చాలు. కొత్తిమీరను ఎక్కువసేపు వేయించుకుంటే కలర్ అంతా మారిపోతుంది, కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, కొత్తిమీరని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను, శనగపప్పు, మినపప్పు అన్ని వేసుకున్నాక ఇందులోనే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత పచ్చడి తగ్గట్టు కల్లుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం ఆ పప్పులు కనిపించేటట్లు ఈ విధంగా అయితే మిక్సీ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న టమోటాలను అలాగే కొత్తిమీరను వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి. ఈ పచ్చడిలో ఉల్లిగడ్డలు పచ్చివే వేస్తున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఈ పచ్చడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే ఉల్లిగడ్డలు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకున్నానండి. అంతేనండి, ఎంతో రుచిగా కమ్మటి వాసనతో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నం, చపాతి, టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.